మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పంచమ స్థానం రవిగ్రహం ఇచ్చే యోగాలు మీ జాతకంలో మీకు ఉన్నాయా? మరి పంచమ స్థానం ఏ యోగం ఇస్తుందండి, రవిగ్రహం ఏ యోగం కలిగిస్తుంది అని ప్రశ్న రావచ్చు మీకు. ఎందుకు 5th ప్లేస్ చూడాలి అంటే, పంచమ స్థానం మన పూర్వపుణ్యస్థానం, రెండవది లక్ష్మీ స్థానం. పంచమ స్థానం అంటేనే లక్ష్మీ స్థానం. మరి పంచమ స్థానానికి కారకుడు గురుగ్రహం. కాలపురుషుని చక్రంలో పంచమ స్థానం సింహరాశి, వెరీ పవర్ఫుల్ రాశి. ఈ సింహరాశిలో ఇప్పుడు మేషరాశిలో తీసుకుందాం. మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక, అక్కడ ఉచ్చు పొందుతాడు. కృత్తిక ఉంది. కానీ మేషరాశికి తమ కుజుడి గ్రహం ఉందా? లేదు కదా. వృశ్చిక రాశిలో కుజగ్రహంకి సంబంధించిన నక్షత్రం ఉందా? వృశ్చిక రాశిలో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉంటాయి, అంటే కుజుని లేవు. మరి వృషభ రాశిని తీసుకుంటే శుక్రగ్రహం సంబంధించిన నక్షత్రం ఉందా? లేదు కదా. మిథున రాశి తీసుకుంటే బుధగ్రహం సంబంధించిన నక్షత్రం ఉందా? లేదు. కర్కాటక రాశిలో చంద్రుని నక్షత్రం ఉందా? లేదు. సింహరాశిలో రవి నక్షత్రం ఉంది. ఏంటది? ఉత్తరా నక్షత్రం. సింహరాశిలో రవి నక్షత్రం ఉంది, ఉత్తరా నక్షత్రం. మరి కన్యా రాశిలో బుధుడి నక్షత్రం ఉందా? లేదు. తులారాశిలో శుక్ర నక్షత్రం ఉందా? లేదు. వృశ్చిక రాశిని దాకా చెప్పాను. ధనుసు రాశిలో గురు నక్షత్రం ఉందా? లేదు. మకర రాశిలో శని భగవానుడి నక్షత్రం ఉందా? లేదు. కుంభరాశిలో శని భగవానుడి నక్షత్రం ఉందా? లేదు. మీనరాశిలో గురు నక్షత్రం ఉందా? లేదు. ఒక్క సింహరాశిలోనే తన సొంత నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం ఉన్నది. అందుకు సింహరాశి చాలా చాలా పవర్ఫుల్ రాశి అండి. కాలపురుషుని చక్రంలో మేషం లగ్నమైతే పంచమం సింహరాశి, భాగ్యం ధనుస్సు రాశి. ఓకే, ఇదే ధనుసు రాశికి 12 కూడా వచ్చింది మీనరాశి గురునికి. ఇదే మేషరాశికి వేరొక భావం వచ్చింది అష్టమ రాశి. సింహరాశికి మరి చాలా పవర్ఫుల్ అండి. లక్ష్మీ స్థానాల్లో 5, 9 లక్ష్మీ స్థానాలు. ఇందులో పవర్ఫుల్ భాగ్యస్థానము కూడా, కానీ పంచమం చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఆ సింహరాశికి రవికి వేరొక ఆధిపత్యం ఎక్కడా లేదు. చంద్రుడికి అంతే, ఆధిపత్యం లేదు. చతుర్థానికి చంద్రుడు, పంచమానికి రవి, అంతే. వారికి వేరే భావానికి ఆధిపత్యం రాలేదు. అట్లాగే ఇప్పుడు ఈ నక్షత్రాలన్నీ చెప్పుకున్నాను కదా, ఒక్క సింహరాశిలోనే తన సొంత నక్షత్రం ఉంది. అందుకే ఉత్తరా నక్షత్రం చాలా స్పెసిఫిక్నెస్ నక్షత్రం. ఉత్తర. ఓకే, అందువల్ల పంచమ స్థానం చాలా ముఖ్యమండి. జన్మజాతక చక్రంలో వీరికి ఎట్లాంటి తెలివితేటలున్నాయి అన్నది ప్రతి ఒక్కరికి పంచమ స్థానాన్ని చూసి, పంచమాధిపతి బాగుంటే వీరి జాతకం అంతా బాగున్నట్లే. ఎందుకు? మనకి ఎప్పుడు ఏది ఎలా ఆలోచించి పనులు చేసుకోవాలో జ్ఞానం ఉంటే
ఆటోమేటిక్గా ఆ జాతకం బాగున్నట్లేనండి. అట్లాగే సింహరాశి కూడా. సింహరాశి లగ్నం నుంచి ఏ భావాధిపత్యం వచ్చినా పర్వాలేదు. అంటే వ్యయాధిపత్యం వచ్చినా మకర లగ్నానికి అష్టమాధిపత్యం వస్తుంది. ఆ కన్యా లగ్నానికి వ్యయాధిపత్యం వస్తుంది. ఎవరికి? సింహరాశికి. ఓకే. షష్టాధిపత్యం ఎవరికి వస్తుంది? మీన లగ్నానికి వస్తుంది. అట్లాగా పాపగ్రహ ఆధిపత్యం వచ్చినా సరే సింహరాశే. ఓకేనా? ఇప్పుడు అష్టమాధిపత్యం వచ్చింది అనుకోండి సింహరాశికి, అంటే వీళ్ళు అష్టమానికి సంబంధించిన క్వాలిటీస్ ఏమైతే ఉంటాయో అవి వస్తాయి. వ్యయాధిపత్యం వచ్చిందనుకో, అంటే వీరికి లాసెస్ లేకుండా, అంటే 12 అంటే లాస్ట్దే కదండి వ్యయభావం. వాళ్ళు ఎలాంటి పనులు చేసినా చేసుకోగలుగుతారు. షష్టం వచ్చిందనుకో, శత్రు రుణ రోగాలు లేకుండా ఉంటారు. ఇట్లాగా, ఎందుకంటే ఆ క్వాలిటీ ఆ భావంకు ఏర్పడింది కాబట్టి ఆ క్వాలిటీ అక్కడ ఉంటుంది. సింహరాశి. మరి రవిగ్రహం ఎందుకు తీసుకున్నారండి? అదే మరి పంచమ స్థానానికి కాలపురుషుని చక్రంలో రవిగ్రహం. పంచమ స్థానం ప్రతి ఒక్కరికి మేషలగ్నానికి రవి అవుతారు ముఖ్యంగా. వెరీ గుడ్. వృషభానికి పంచమ స్థానం బుధుడవుతారు. మిథునానికి పంచమ స్థానం శుక్రగ్రహం. కర్కాటకానికి పంచమ స్థానం వృశ్చిక రాశి. సింహరాశికి పంచమ స్థానం గురుడు, ధనుసు రాశి. ఇట్లా అవుతారు కదా. మీ పంచమాధిపతి ఎవరో ఒకరు ఉంటారు. ఆయనకి 2 భావాధిపత్యాలు రావచ్చు, మంచిదే. పాపాధిపత్యం వచ్చినప్పటికీ ఒక కోణాధిపత్యం వస్తే మంచిదే ఆ గ్రహానికి. ఓకే. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, పంచమ స్థానం రవిగ్రహం ఇచ్చే యోగాలు మీకు ఉన్నాయా? ఏమి యోగాలు ఇస్తారండి? ధనయోగాలు ఇస్తారు. ఓకే. తర్వాత జ్ఞానయోగం, జ్ఞానం. తర్వాత క్రియేటివిటీ. పంచమ స్థానం అంటేనే క్రియేటివిటీ. అంటే ఒక వ్యక్తి చదువుకున్నా లేకపోయినా పంచమ స్థానం బాగున్న వాళ్ళు తన క్రియేటివిటీతో ఎట్లాగా ధనాన్ని సంపాదించుకుంటారు. అది క్రియేటివిటీ మీన్స్ వ్యాపారం అవ్వచ్చు. వ్యాపారం కూడా క్రియేటివిటీ కాదు కదండి. వ్యాపారం కూడా క్రియేటివిటీగా ఆలోచించి వ్యాపారం చేయడం అనేది కూడా చాలా ముఖ్యమండి. అట్లాగే చేతి వృత్తులు వారవచ్చు. అట్లాగే ఏదైనా సరే క్రియేటివిటీగా ఆలోచించి పనులు చేస్తారు పంచమ స్థానం బాగుంటే. ఇంకా పంచమాధిపతి రవి అన్నాం కదా. రవి నక్షత్రాలు కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ 2 కూడా అగ్ని భూతత్వ రాశుల్లో ఉన్నాయి. ధర్మ త్రికోణం, అర్ధ త్రికోణం. అంటే ధనము వచ్చింది ఇక్కడ. ఓకేనా? ఏది? వృషభం, కన్యా, మకరం. అర్ధ త్రికోణంలో కూడా రవి నక్షత్రాలు ఉన్నాయి. రవి లగ్నకారకుడు, లగ్నానికి కారకుడు. అంటే లగ్నం అంటే ఒక వ్యక్తి, మనమే. అట్లాగే రవి అంటే పూర్వపుణ్యం, రవిగ్రహం అంటే. అట్లాగే మనకొచ్చే ధనయోగాలు, మనకి ఆడవారికి సంతానం కలుగుతుంది. ఆడవారి అదృష్టం పిల్లల విషయంలో అన్ని విధాలా కలిసి రావాలంటే రవిగ్రహం బాగుండాలండి. బాగున్న వాళ్ళకి 100% పిల్లలతో చాలా సఖ్యత, ఇంకా రకరకాలు బాగుంటుంది. ఓకే. ఇప్పుడు వీడియోలోకి వెళితే, అర్ధ త్రికోణం ఏర్పడింది కాబట్టి ధనం తీసుకుందాం. అందుకే జన్మజాతక చక్రంలో ఒక వ్యక్తి
తన చదువు ఉంటే వేరే రకం, చదువు లేకపోయినా సంపాదిస్తున్నారు, అది ఏ వృత్తి అయినా సరే సంపాదిస్తున్నారు అంటే ధనం అర్ధ త్రికోణం వచ్చింది కాబట్టి రవిగ్రహం యొక్క నక్షత్రాలు అర్ధ త్రికోణంలో ఉన్నాయి. పంచమానికి రవిగ్రహానికి మంచి యోగాలు ఉండాలి. అంటే మీ పంచమాధిపతి ఎవరు, ఆయన గురుపాలిత లగ్నాలకి గురుపాలిత గ్రహమే పంచమాధిపతి అవుతారు. శనిపాలిత లగ్నాలకి శనిపాలిత గ్రహమే పంచమాధిపతి అవుతారు. మీ పంచమాధిపతి ఎవరై అయి ఉంటారో ఆయన ఏ భావంలో ఉన్నారు, ఎవరితో ఉన్నారు కలిసి, ఏ గ్రహంతో చూడబడుతున్నారు, ఇవన్నీ ముఖ్యమండి. ఇప్పుడు ఒక వృషభ లగ్నం తీసుకుందాం. వృషభ లగ్న జాతకులు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య బుధుడు. ఓకే, పంచమాధిపతి ఎవరయ్యారు? బుధగ్రహం. ఆయన అక్కడే ఉన్నారనుకోండి, ఉచ్చ పొందినట్టు. వెరీ గుడ్, వెరీ గుడ్ పొజిషన్లో ఉంటారు. వ్యాపారం చేసినా ఏది చేసినా. అట్లా కాదు, మిథునంలో ఉన్నారు 2వ స్థానంలో, అది కూడా మంచిదే. ఈ 2 ద్విస్వభావ రాశులు. వీళ్ళు 2తో అంటే మిథునంతో పంచమాధిపతి సంబంధం, అంటే మిథునంలోనే ఉన్నారు. కాలపురుషుని చక్రంలో 2వ రాశి వృషభం కదా, అంటే లగ్నం నుంచి 2 అంటే ధనస్థానం అవుతుంది. మిథున రాశి అంటే వీరికి 2 రకాల సంపాదనలు ఉంటాయి 100%. ఇట్లా ఉన్న వాళ్ళకి ఓకేనా, అది మంచి చదువు చదివి ఉద్యోగం చేస్తున్నా ఏదో ఒక సంపాదన ఉంటుంది 100%. ఇప్పుడు మీ పంచమాధిపతి శుభగ్రహాలతో కలయిక ఉన్న, శుభగ్రహాలతో చూడబడుతున్న, వెరీ గుడ్ పొజిషన్లో ఉంటారు. మంచి ఆలోచన శక్తిపరులు, జ్ఞానము ఇవన్నీ ఉంటాయి. మీ పంచమాధిపతి కేంద్రాల్లో కోణాల్లో ఉండి, పంచమాధిపతి కేంద్రంలో అని చెప్పు ఉన్నాం. కేంద్రం అంటే దశమ కేంద్రం ఏమవుతుంది? 6 అవుతుంది. అంటే పంచమ స్థానాన్ని నుంచి దశమ కేంద్రం 6 అవుతుంది. ఇక్కడ 6 అంటే ఏమొచ్చింది? అర్ధ త్రికోణం. అది ఏ రాశి అయినప్పటికీ అర్ధ త్రికోణం వచ్చింది కాబట్టి వీరు సంపాదన ఎప్పుడు కూడా హై లెవెల్లో ఆలోచిస్తారు. ఏదైనా సాధించాలి, ఎంత వాటములు వచ్చినా పడి మళ్ళీ లెగిసి అది విజయాన్నే సాధిస్తారు కానీ డౌన్ఫాల్ అవ్వరు. పంచమాధిపతి నుంచి దశమంలో ఉంటే అది 6 అవుతుంది, అక్కడికి విజయమే చేకూరుతుంది, అది ఏ రాశి అయినప్పటికీ. ఓకే, మీ పంచమాధిపతి 5th లార్డు 9th ప్లేస్లో ఉన్నారనుకోండి, ఇది ఇంకా గొప్ప యోగం. ఎట్లాగా చూద్దాం. 5 నుంచి 5 అయ్యింది భగవద్భావం. పంచమం నుంచి పంచమంలో ఉన్నారు. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, చెప్పాను కదా, గురుపాలిత లగ్నాలకి గురుపాలిత రాశులే,
శనిపాలిత లగ్నానికి శనిపాలిత రాశులు అవుతారు కాబట్టి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. అంటే ఒక కుంభ లగ్నం, పంచమాధిపతి బుధుడు వెళ్ళి భాగ్యంలో ఉన్నారు, అక్కడ శుక్రగ్రహం, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, ఒకే పాలిత గ్రహాలు. మరి అలాగే గురుపాలిత లగ్నాలు కూడా సేమ్, పంచమాధిపతి వచ్చి భాగ్యంలో ఉంటే వాళ్ళిద్దరూ ఒకే రాశికి చెందినవారు. ఇట్లా ఉండి సహజ కారకుడు ఎవరని చెప్పుకున్నాం పంచమ స్థానానికి, గురుగ్రహం వీళ్ళని చూస్తూ ఉంటే అదృష్టం వీళ్ళు వెంటే ఉంటుంది. అట్లాగే మీ పంచమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నారో, ఓకే, ఆ నక్షత్రాధిపతి 2, 6, 10 భావాల్లో ఉంటే మళ్ళీ ఇక్కడ ధనయోగాలు, అర్ధ త్రికోణం. చదువున్నా లేకపోయినా 100% వీళ్ళు మంచి, అది వాళ్ళ తెలివితేటలు బట్టి అట్లా అన్ని కూడా సంపాదన అనేది 10%, 20%, 50% లాభాల అందులోకి వెళతారు, బాగుంటుంది. ఇవన్నీ బాగున్నాయి. రవిగ్రహం కూడా టాప్ లో ఉన్నారనుకోండి ఈ జాతకాల్లో, ఇలా ఉన్న జాతకాల్లో చెప్పాను కదా, రవిగ్రహం కూడా టాప్ లో ఉన్నారు అంటే మీ పంచమాధిపతి బాగున్నారు, రవిగ్రహం పాపగ్రహాలతో కలయిక లేదు, రవిగ్రహం శుభస్థానాల్లో ఉన్నారు. ముఖ్యంగా రవి దిగ్బలం 10లో, దశమ క్షేత్రంలో దిగ్బలం రవి అక్కడ ఉన్నారు. పాపగ్రహ వీక్షణ, పాపగ్రహ దృష్టి లేకుండా ఉన్నారు. వీళ్ళు ఏ వృత్తి చేసినా టాప్ లో ఉంటారు. చాలా మంది చూస్తూ ఉంటాం, ఆ మహిళ ఒక 100 రూపాయలతో స్టార్ట్ చేసింది, ఇప్పుడు ఎన్నో కోట్ల టర్నోవర్ అని. ఇవే మరి. అట్లాగా రవిగ్రహం బాగుండాలండి, ఓకేనా? ఇది ఒక పాయింట్. 2, సింహరాశిలో మీ పంచమాధిపతి ఉన్న, అది శనిపాలిత గ్రహమా గురుపాలిత గ్రహమా పక్కన పెట్టండి. సింహరాశిలో పంచమాధిపతి ఉండి ఏదో ఒక శుభగ్రహ వీక్షణ ఉండాలి వీరికి. ఉన్నట్లయితే ఇది టాప్ జాతకమే. సింహరాశిలో గ్రహాలు ఉండి ఏదో ఒక శుభగ్రహ వీక్షణ ఉన్నా, ఎందుకంటే సహజ పంచమ క్షేత్రం కదా, అందులోకి వెళ్ళి వీళ్ళు శుభాలని పొందుతారు ఈ గ్రహం. ఇట్లాగా. లేదా మీ పంచమాధిపతి నక్షత్రంలో ఏదో ఒక గ్రహం ఉన్నా, ఆ గ్రహము కూడా యోగాన్ని ఇస్తుంది ఆ దశలో. అంటే ఎవరి జన్మ జాతకం తీసుకున్నా, ఒక ఉద్యోగం చేస్తున్నాం, ఒక వ్యాపారం చేస్తున్నాం, ఏదైనా సరే పంచమ స్థానం తీసుకోండి. పంచమ స్థానం బాగుంటే ఉద్యోగంలో రాణిస్తారు తెలివితేటలతో, వ్యాపారంలో రాణిస్తారు తెలివితేటలతో. అట్లాగే అలా లేదండి, మాకు పంచమాధిపతి పంచమ స్థానాన్ని చూస్తున్నారు, ఇది చాలా గొప్ప యోగం. ఎందుకంటే తన స్వక్షేత్రాన్ని చూసుకుంటారు కాబట్టి తెలివితేటలు ఆటోమేటిక్గా వెలుగు ఉంటాయి. అంటే ఎక్కడుండాలి, ఒక గురుడు, శని భగవానుడు, కుజుడు తప్ప మిగతా గ్రహాలు పంచమ స్థానాన్ని చూడాలంటే బుధుడు గాని, రవి గాని, నెక్స్ట్ చంద్రుడు గాని, అంటే ఒకే దృష్టితో ఉన్న గ్రహాలు, శుక్రగ్రహం గాని పంచమాధిపతి అయినప్పుడు డైరెక్ట్ గా లాభస్థానంలో వాళ్ళు ఉండాలి, లాభం నుండి పంచమాన్ని చూస్తూ ఉంటారు. ఓకే, అది మంచిది. అది కూడా అట్లాగే మీ రవిగ్రహాన్ని గురుగ్రహం చూస్తూ ఉన్న, గురుగ్రహంతో కలయిక ఉన్న వెరీ పవర్ఫుల్ జాతకం ఇది కూడా. ఓకే, లేదు పంచమ స్థానంలో
సింహరాశిలో పంచమాధిపతి వెళ్ళి కూర్చున్నాడు, శుభగ్రహ దృష్టి ఉంది, అది కూడా మంచిదే. ఇలా ఉన్న వాళ్ళకి 100% ధనయోగాలు ఉంటాయండి. వాళ్ళ క్రియేటివిటీ తో మంచి యోగాలు కలిగి ఉంటారు. లేదా ఉత్తరా నక్షత్రంలో, ఇందాక చెప్పాను కదా, ఉత్తరా నక్షత్రం సింహరాశిలో ఒక్కటే ఉంది, ఇంకే గ్రహాలకి ఆయా నక్షత్రాలు ఆయా రాశిలో ఉండవు. ఉత్తరా నక్షత్రంలో మీ పంచమాధిపతి ఉన్నా ఇది యోగం కలిగిస్తుంది. అందుకని మీ పిల్లవాళ్ళ జాతకంలో పెద్దవాళ్ళు అయిపోయారు, అది పెద్ద అవసరం లేదండి. మన పిల్లవాళ్ళ జాతకంలో పంచమ స్థానం ఎట్లా ఉన్నదన్నది మాత్రం చూసుకోవడం ఎంతవరకైనా చాలా మంచిది. ఎందుకు అంటే పూర్వపుణ్యం లేదు, పంచమ స్థానంలో సహజ శుభగ్రహాలు ఉన్నా అది ఆధిపత్య పాపులు అయినప్పటికీ కూడా, అంటే ఆధిపత్య పాపులు ఎట్లా వస్తారు సహజ శుభగ్రహాలకి? వృషభ లగ్నానికి షష్టాధిపతి శుక్రుడు అవుతాడు. వృషభం, మిథునం, కర్కాటక, సింహం, కన్య, తుల వృషభ లగ్నానికి. ఇక్కడ లగ్నాధిపత్యం వచ్చారు కదా, అందువల్ల ఈయన సహజ ఆధిపత్య శుభుడే అయ్యారు ఆ లగ్నానికి. ఓకేనా. నెక్స్ట్ తులా లగ్నానికి గురుగ్రహం ఆధిపత్య పాపి అయినప్పటికీ పంచమ స్థానంలో ఉన్నారు. పంచమాధిపతితో చూడబడుతూ ఉన్నారు శని భగవానుడితో, అది తప్పేం లేదు, అది మంచిదే. లేదు చంద్రునితో చూడబడుతూ ఉన్నారు, అది మంచి యోగమే. ఓకే. అంటే ఆధిపత్య పాపి అయినప్పటికీ శుభగ్రహం అయ్యి పంచమ స్థానంలో ఉంటే అది కూడా మంచి క్రియేటివిటీ బుర్రే. ఓకే. అందుచేత ఇలా మంచి మంచి యోగాలు ఉంటాయండి. అదే ఇప్పుడు ఇదే తుల లగ్నానికి లాభంలో గురుడు ఉన్నారు అనుకుందాం, సింహరాశిలో మంచి యోగం. ఎందుకు అంటే సింహరాశిలో గురువు ఉండడం మంచిదే. కాలపురుష కుండల చక్రానికి కారకుడు గురువు, ఆ గురువు సింహరాశిలో ఉన్నారు, మంచిదే. పంచమ స్థానాన్ని చూస్తూ ఉంటారు, ఆధిపత్య పాపి అయినప్పటికీ. లాభస్థానంలో అన్ని గ్రహాలు కూడా యోగాన్నే ఇస్తాయండి, అందుచేత అది కూడా మంచిదే. ఇట్లాగా ఆధిపత్య పాపి అయినప్పటికీ శుభగ్రహం అయ్యి పంచమ స్థానాన్ని చూస్తున్నా, పంచమంలో ఉన్న వీళ్ళకి దైవానుగ్రహం 100% ఉంటుంది. దైవానుగ్రహం 100% ఉంటుంది. అట్లాగే ఇలాగ పంచమ స్థానం బాగున్న వాళ్ళకి మంచి సంతానం కలుగుతారండి, అది కూడా ఒక అదృష్టమే. మంచి సంతానం మీన్స్ ఏంటి? అందరూ మంచి సంతానమే, కానీ ఆ పిల్లలు పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు చెప్పే మాట విని ప్రశాంతంగా ఉన్నంతలో సర్దుకొని ఆ పిల్లలు ఇప్పుడైతే ఈ కాలంలో కొంచెం కష్టమేనండి. ఈ అంటే ఇప్పుడు వచ్చిన ఆధునికంగా పద్ధతులు బట్టి, అందుచేత అట్లాగా తల్లిదండ్రులు చెప్పిన మాట విని బుద్ధిగా ఆ తల్లిదండ్రులు ఎలా పెంచితే అలాగే పెరుగుతారు వాళ్ళు, అక్కడ ధనం ఉన్నా లేకపోయినా. అది మంచి పిల్లలే కదా. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉండవు, పిల్లలు ఏవో కోరికలు కోరుతారు, తీర్చలేము ఆ టైంకి. కొంతమంది పిల్లలు మరి ఇల్లు పీకి పందిరేస్తారు. కొంతమంది అర్థం చేసుకుని తల్లిదండ్రుల్ని వాళ్ళు హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని చదువు బాటలో పెట్టుకుని మంచి బుద్ధులతో ఉంటారు. ఇదే మరి పంచమ స్థానం బాగున్న వాళ్ళకి పిల్లలు అద్భుతమైన పిల్లలు జన్మిస్తారు, ఇది పూర్వపుణ్యం వల్ల వచ్చింది. అందుకే చూడండి, చాలా మంది పెద్దవాళ్ళు అనేది పిల్లలు సక్రమమైన మార్గంలో ఉంటే మీరు ఏ పూర్వజన్మలో ఏ నోము నోచారో, ఏ పూజ చేశారో ఇట్లాగా ఉంటాయి అంటూ ఉంటారు కదా. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. అంటే పూర్వజన్మలో మనం ఏమి దానం చేస్తున్నామో ఈ జన్మలో అలాంటి బిడ్డలు పుట్టారు. మరి ఈ జన్మలో అలాంటి పనులు చేస్తే మనం ఆటోమేటిక్గా వచ్చే జన్మలో, ఇప్పుడు అనుభవించకపోతే వచ్చే జన్మలోనైనా యోగాన్ని అనిపిస్తాం. ఈ జన్మలో కూడా అనుభవిస్తామండి, ఇప్పుడున్న కాలంలో మనకి తిరిగి వచ్చేస్తుంది వెంటనే. కాబట్టి ఈ రోజు బాగోలేని పిల్లలు మనం చేసే దాని మీద ఆధారపడి ఆ పిల్లలే తర్వాత మారి బాగుపడవచ్చు, ఒకవేళ పంచమ స్థానం వీక్గా ఉంటే. ఎందుకంటే పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా,
పాపగ్రహ దృష్టి ఉన్న కొంచెం ఇబ్బంది అని చెప్తాం. ముఖ్యంగా రాహువు కేతువు తీసుకుంటాం, సర్పదోషంగా అది నిర్ణయింపబడుతుంది. అందుచేత రవిగ్రహం బాగుండాలి. ఇప్పుడు చూడండి, కుంభరాశిలో కుజుడు, రాహువు, రవి ఉన్నారు కదా, అంటే రవిగ్రహం అక్కడ ఎఫ్లిక్ట్ అయినట్టే. ఓకే కదా, అట్లా నేను చెప్పేది. ఓకేనా. అదే రవి ఒక్కరే ఉన్నారు జాతకానికి, ఉచ్చుపట్టి ఉన్నారు, లేకపోతే సింహరాశిలో ఉన్నారు, లేకపోతే ఆ లగ్నానికి ఆధిపత్య పాపైనా శుభుడైనా శుభక్షేత్రాల్లో ఉన్నారు, అప్పుడు రవి గ్రహం నుండి మంచి ఫలితాలు అందుకుంటాం. ఒకవేళ రాహుతో కేతుతో కలిసి ఉన్న ఇది గ్రహణ యోగం, అప్పుడు రవి కొంచెం ఎఫ్లిక్ట్ అయినట్టే కదా. అప్పుడు ఏం చేయాలండి, మనకు పూర్వపుణ్యం సాధించాలి, లేదు సాధించాలి అన్నప్పుడు ప్రతి వీడియోలో నేను ఎప్పుడూ చెప్పేదండి, రవిగ్రహ ఆరాధన ఎంత ఎక్కువ చేసుకోగలిగితే మనకి అంత పూర్వపుణ్యం. లేకపోయినా ఈ ఆరాధన వల్ల మంచి యోగాలు వస్తాయి ఎందుకంటే ఆయన గ్రహాలకి రాజు కదా. ప్రత్యక్ష దేవుడు భగవానుడు, సూర్య ఆరాధన ఇవన్నీ చేసుకుంటే చాలా చాలా మంచి యోగాలు పడతాయి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.